నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్ జగన్ను కలిసిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఉచిత పథకాలు పార్టీ ఫిరాయింపులపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు సెంచరీతో చెలరేగిన జైస్వాల్ ముంబైపై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉన్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని పోరాటమని అన్నారు. ప్లాంట్ కార్మికులు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్ వారితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున తొలిసారి గళమెత్తింది వైసీపీ ప్రభుత్వమేనని జగన్ చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం దాదాపు అన్ని పార్టీలు ఉచిత హామీలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు ఇష్టానుసారం హామీలను ఇస్తున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం వంటివి ఉచితంగా ఇవ్వడంలో తప్పు లేదన్నారు. కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పారు. హామీలు అమలు చేయడానికి నిధులు లేక మళ్లీ అప్పులు చేయడం సరికాదని అన్నారు. Verify, and then if there is still some time, include your name, and then get the identity card and go to vote and vote to whatever party you want, but please take part in voting. That is the way of strengthening. Voters' apathy will weaken democracy. I wrote an article yesterday in Indian Express. Please verify your voter, please. Slip, verify. And then if there is still some time, include your name, and then get the identity card and go to vote and vote to whatever party you want. యువ బ్యాటర్ ఎస్ఎస్వి జైస్వాల్ 59 బంతుల్లో సెంచరీ బాదడంతో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ మరో సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై నిర్దేశిత 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18.4 ఓవర్లలోనే ఛేదించి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కంట్లో కారం కొట్టి పెళ్లి కూతురు కిడ్నాప్ కు యత్నం. రాజమండ్రి రూరల్ కడియంలో ఘటన. కంట్లో కారం కొట్టి వధువును అపహరించేందుకు ప్రయత్నించిన దుండగులు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం చేబ్రోల్లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ పిఠాపురం పాదగయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ పక్కన ఆయన సోదరుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. ప్రతిపక్ష కూటములను తరిమి కొట్టేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సంజీవయ్య నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టీడీపీ ఎన్నికల హామీల అమలు విషయాన్ని చూస్తే చంద్రబాబు నాయుడుకు వరస్ట్ ట్రాక్ రికార్డు ఉందని ఆమె ఎద్దేవా చేశారు. 3వ డివిజన్లో ఈరోజు ఎన్నికల ప్రచారం చాలా బాగా జరిగింది. గడప గడపకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా నూరమ్మను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు కానీ ఇళ్ల స్థలాలు ఏవైనా కానీ వచ్చినాయి అని ఎంతో సంతోషంగా నూరమ్మ గారి దగ్గరికి వచ్చి ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని ఈ ప్రాంత ప్రజలు ఎదురొచ్చి మరి స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని వాళ్ళే విజయవంతం చేశారు. ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో 53వ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో నూరి ఫాతిమా గారిని గెలిపిస్తామని చెప్పి ఇప్పటివరకు నేను కార్పొరేటర్ అయిన తర్వాత దాదాపు 7.5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. గతంలో ఇప్పుడున్న రోడ్డు ఇదే చూడండి. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు లేదు. మనం వచ్చిన తర్వాతే నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేయడం జరిగింది. అదిగాక ఈ పక్క లైన్లో కూడా 18 లక్షలు పెట్టి డ్రైను రోడ్డు వేశారు. ఇది కూడా 40 లక్షలు పెట్టి వేశారు. ఇట్లాగే అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టించారు. అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించారు. అనేక సంక్షేమ పథకాలు వచ్చినాయి.
మన వార్డులో 7.5 కోట్ల రూపాయల్లో 1,20,00,000 పెట్టి అర్బన్ హెల్త్ సెంటర్ కట్టే విషయం. గతంలో జీజీహెచ్కి వెళ్ళాల్సి వచ్చేది, చిన్న చిన్న ఆపరేషన్లు జరగాల, ఏమన్నా ట్రీట్మెంట్ జరగాలంటే. ఇప్పుడు 53వ డివిజన్ ప్రజలకు అందుబాటులో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండటం వల్ల రోజుకి 100 నుంచి 150 ఓపీలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నాడు నేడు స్కూల్ వ్యవస్థ నుంచి కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఈ హాస్పిటల్స్ కానీ ఏవైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చేయడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకొని ఈ రేపు జరగబోయే ఎలక్షన్లో నూరి ఫాతిమా గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. రామోజీరావు మోసాలపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున తదితరులు పాల్గొన్నారు. గుంటూరులోని బ్రాడిపేట వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రామోజీరావు యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలని కోరారు. ఆయన ఏం చేశారంటే 1974లో ఢిల్లీలో ఉండేటువంటి ఒక కంపెనీలో, ఎన్ని పేర్లను గుర్తుపెట్టుకుంటాను నేను, ఇదేమో ఐన్స్టీన్ కాదు కదా, అందులో ఒకసారి రాసుకోకపోతే అక్కడ క్షమించండి. ఢిల్లీ వితరన్ ప్రైవేట్ లిమిటెడ్, అది ఆ కంపెనీ పేరు. 1974లో ప్యాకేజింగ్ మేనేజర్గా పనిచేసేవాడు ఆయన. ప్యాకేజింగ్ మేనేజర్ అంటే ఆ రోజు ప్రింట్ అయినటువంటి న్యూస్ పేపర్స్ని ఎక్కడెక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, బస్సెస్ ద్వారా కానీ, ట్రైన్స్ ద్వారా కానీ, ట్రక్స్ ద్వారా కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటిది ఒక పని అయితే, అమ్ముడు పోకుండా రిటర్న్ వచ్చినటువంటి వాటిని మళ్ళీ తీసుకొని అమ్మడం అనేటువంటిది ఆయన కార్యక్రమం. నేను చెప్పినాను ముందే, రామోజీరావు గారు నా మొదటి యజమాని అని. అయితే ఆ యజమాని దగ్గర నేను ఎక్కువ కాలం పాలేరుతనం చేయలేకపోయినాను. 1 సంవత్సర కాలం మాత్రమే ఆయన దగ్గర పనిచేసినాను నేను. 1976 మార్చి నుండి 1977 జూన్ వరకు పనిచేసినాను. ఆ కాలం అంతా దేశంలో ఎమర్జెన్సీ, ఎవరు నోరెప్పి మాట్లాడే పరిస్థితి లేదు. ఎమర్జెన్సీ ఎత్తేసిన వెంటనే ఇప్పుడున్న తరాల్లో చాలామందికి తెలియకపోయిండొచ్చు కానీ, ఈనాడు దినపత్రికలో ఒక చరిత్రాత్మకమైన సమ్మె జరిగింది. 23 రోజుల పాటు పత్రిక వెలువడలేదు. అప్పటికి ఇంకా విజయవాడ ఎడిషన్ రాలేదు. విశాఖపట్నం ఎడిషన్ 74లో మొదలైతే 76లో 75-76లో ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభిస్తే 77 జూన్ మాసంలో, ఖచ్చితంగా చెప్పాలంటే జూన్ 24 నుంచి ఒక 23 రోజుల పాటు జరిగిన సమ్మెలో పత్రికను ఆపేసినారు. ఆ సమ్మెలో నేను కూడా పాల్గొన్నాను. నా ఉద్యోగం పోయింది, నన్ను సస్పెండ్ చేసినారు. నాతో పాటు ఇంకొక 24 మంది జర్నలిస్టులను సస్పెండ్ చేసినారు, జర్నలిస్టులను, కార్మికులను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అన్ని చట్టాలకు, అన్ని వ్యవస్థలకు అతీతుడని అనుకుంటారు అని చెప్పడం కోసం చెప్తున్నది ఇది. ఎందుకు ఆ సమ్మె జరిగింది అంటే, ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వార్తాపత్రికలకు ఒక ప్రత్యేకత ఉన్నది. అందులో పనిచేసే పాత్రికేయులు, అందులో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, వాళ్ళని కొంత ప్రత్యేకంగా చూడాలి మన సమాజం అని చెప్పి ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందించినారు. ఆ చట్టం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వార్తాపత్రికల్లో పనిచేసే జర్నలిస్టులు, ఇతర సిబ్బంది వేతనాల సవరణ కోసం అని చెప్పి ఒక వేజ్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. ఇది ఆ చట్టంలో ఉన్నది. దాని ప్రకారమే మేము 1976-77లో ఈనాడులో పనిచేసే కాలంలో జస్టిస్ పాలేకర్ వేజ్ బోర్డు అని ఒకటి వచ్చింది. ఆ వేజ్ బోర్డు ఏం చేస్తుందంటే, తాను మొత్తం అంతా క్షుణ్ణంగా చదివి, పరిశీలించి, అధ్యయనం చేసి చివరి నివేదిక ఇచ్చే వరకు ఉద్యోగులు ఇబ్బంది పడకూడదు కదా, జర్నలిస్టులు ఇబ్బంది పడకూడదు కదా అని తాత్కాలిక భృతిని మంజూరు చేస్తుంది. చాలా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు, వేజ్ బోర్డుల గురించి తెలిసిన వాళ్ళకు అర్థమవుతుంది. ఇది ఇంటరిమ్ రిలీఫ్ అంటాం. అప్పటి జస్టిస్ పాలేకర్ వేజ్ బోర్డు చెప్పింది ఏమిటి అంటే, దేశంలోని అన్ని దినపత్రికలు, అన్ని వార్తాపత్రికలకు సంబంధించిన యాజమాన్యాలకు మీరు 20% వాళ్ళ మూల వేతనంలో ఇంటరిమ్ రిలీఫ్గా, తాత్కాలిక వృత్తిగా ఇవ్వండి అని చెప్పింది. అప్పట్లో మా జీతాలు 300 రూపాయలు. అందులో మూల వేతనం 150-200 ఉండేది.
అందులో 20% అంటే ఒక 40 రూపాయలు అన్నట్టు. ఒక జర్నలిస్టుకు నెలకు 40 రూపాయలు 50 రూపాయలు తాత్కాలిక వృద్ధి ఇవ్వండి అంటే రామోజీరావు గారు నేను ఇవ్వను అన్నారు. అంటే ఆయన వ్యవస్థలను ధిక్కరిస్తారు, ఆయన వ్యవస్థలకు అతీతుడు, ఆయన ఎవరిని గౌరవించాల్సిన అవసరం లేదు, ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఒక అభివృద్ధికి కంటకుడుగా, అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ఒక సైతానులాగా అతను మారాడు అనడానికి మనకి ఈ 2 జిల్లాలకు సంబంధించి మనకి వ్యాన్ పిక్ అనేది రాజశేఖర రెడ్డి గారు తీసుకురావాల్సి ఉంటే దాన్ని అడ్డుకొని కోర్టుల ద్వారా మరి ఆ వ్యాన్ పిక్ ప్రసాద్ గారిని అరెస్ట్ చేయించి అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి అలాంటి రామోజీరావు తన వ్యక్తిగత ఆస్తుల కోసం, తన కోసం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడో తెలియచేయాలనేటటువంటి ఉద్దేశంతో పెద్దల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అసలు అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే. అభివృద్ధి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,54,000 కోట్ల రూపాయలు, 1,54,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి తలసరి ఆదాయం ఉంటే ఈ రోజున 2,41,000 రూపాయలకి తలసరి ఆదాయం చేస్తే అభివృద్ధి కాదంటారు. అదేవిధంగా ఈ కాలువలు, రోడ్లు మన జీవితానికి నిత్యావసరమైనటువంటివే, మనకు అవసరమైనటువంటివే. కానీ ఆ కాలువలు, రోడ్లు, కాలువలో కూడికలు తీయటం కానివ్వండి, రోడ్లు వేయించడం కానివ్వండి, మరమ్మతు చేయించడం కానివ్వండి, వీటి వల్ల ఫస్ట్ లబ్ధి పొందేవాళ్ళు ఆ కాంట్రాక్టర్లు సెలెక్ట్ చేసి వాళ్ళకి అవకాశాలు కల్పించినటువంటి పార్టీ నాయకులు. మరి దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల జీవన విధానంలో సామాజికంగా, ఆర్థికంగా మార్పులు తీసుకురావడం కోసం విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్. జగన్ను కలిసిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం. ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు. సెంచరీతో చెలరేగిన జైస్వాల్, ముంబైపై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.